హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 101. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ దిగులుగా కూర్చొని ఉండగా, అన్నా, నీకు టిఫిన్ తీసుకొచ్చి లోపల రూమ్లో పెట్టాను. కొన్ని కార్ల సామాన్లు కొనుక్కొచ్చేవి ఉన్నాయి. అర్జున్ అన్న వాటిని తెమ్మని ఫోన్ చేశాడు. నేను అవి కొనుక్కొని రావడం కాస్త లేట్ కావచ్చు. ఈలోపు నువ్వు కాస్త గ్యారేజ్ చూస్తుండు అన్నా అని చెప్పి వెళ్తాడు వేణు. కళ్యాణ్ ఆ మాటలను వింటూనే బాధగా ఆలోచిస్తూ, ఇక నాకు ఉద్యోగం దొరుకుతుందనే ఆశ పూర్తిగా పోయింది. నా కడుపు నింపుకోవటానికి అర్జున్ వేణు మీద ఇలా ఎన్ని రోజులు ఆధారపడను అని ఆలోచిస్తుండగా ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా అర్థమవుతుంది. డ్రైవింగ్ సీట్లో నుంచి ఒక వ్యక్తి దిగి కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, నా కారు స్ట్రబుల్ ఇస్తుంది, ఇక్కడ మెకానిక్ ఎవరు అని ఇంగ్లీష్లో అడుగుతాడు. మెకానిక్లు ఇప్పుడు లేరండి, బయటికి వెళ్ళారు, కాసేపట్లో రావచ్చు అంటూ కళ్యాణ్ కూడా ఇంగ్లీష్లో సమాధానం చెప్తాడు. అయ్యో, మేము అర్జెంటుగా ఒక పెళ్ళికి వెళ్ళాలి, మంగళసూత్రాలు మా దగ్గరే ఉండిపోయాయి, ఈ కారేమో ఇప్పుడు స్ట్రబుల్ ఇచ్చింది, మేము వెళ్ళడం లేట్ అయితే పెళ్ళి ఆగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, త్వరగా మెకానిక్ వస్తే బాగుండు అంటూ టెన్షన్ పడుతుంటాడు. అర్జున్ కూడా సంజనాని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పాడు. ఇప్పుడు అర్జున్ కూడా రాడు అని ఆలోచిస్తుంటాడు కళ్యాణ్. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కారు దిగి, టైంకి అందుకోకపోతే మేము తప్పున పడతాము, త్వరగా మెకానిక్ని రమ్మని ఫోన్ చేయండి అని అతని భార్య టెన్షన్ పడుతూ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేస్తుంటుంది. పాపం వీళ్ళ టెన్షన్ చూస్తుంటే బాధగా ఉంది. ఈ కార్ రిపేర్ ఏదో నేనే చేస్తే పోలా అని అనుకొని, మీరు టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పాత బట్టలు వేసుకొని వస్తాడు. అతను ఆశ్చర్యపోతూ, మీరు మెకానిక్ అంటే ఆశ్చర్యంగా ఉంది అంటాడు. నేను మెకానిక్ని కాదు, కానీ చిన్నప్పటి నుంచి నా స్నేహితుడితో కలిసి ఆడుతూ పాడుతూ ఈ మెకానిక్ పని నేర్చుకున్నా. నేను కూడా కార్ రిపేర్ చేయగలను. మీరేదో తొందరలో ఉన్నారు కదా, అందుకే ఇప్పుడు ఈ డ్రెస్ వేశాను, మీరు టెన్షన్ పడకండి అని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ దాని ప్రాబ్లం తెలుసుకొని తర్వాత రేంజ్ పట్టుకొని కారు కిందికి దూరతాడు. కాసేపట్లో కారు స్టార్ట్ చేసి, అమ్మయ్య, టెన్షన్ తీరింది అని అనుకొని కారు దిగి, మీ చేతుల్లో పనితనం ఉంది, అందుకే ఇంత తొందరగా కారు రిపేర్ చేశారు అని సంతోషంగా చెప్పి 1000 రూపాయలు కళ్యాణ్ చేతిలో పెడతాడు. కళ్యాణ్ సంతోషంగా సంపాదించిన 1000 రూపాయల వైపు చూస్తుండగా అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పి వెళ్తారు. కళ్యాణ్ ఆ డబ్బుల వైపు చూసుకుంటూ, నిజమే, నా చేతిలో పనితనం పెట్టుకొని ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదని బాధపడటం ఎందుకు అని ఆలోచిస్తూ, ఒకప్పుడు మైథిలి కూడా ఆస్తులు పోయి రోడ్డు మీద పడితే కారు మెకానిక్ చేస్తూ బతుకుతావా అని వెటకారం చేయటం గుర్తొచ్చి సంతోషపడుతూ, అవును ఎనిమి, నువ్వన్నట్టే కార్ మెకానిక్ చేసుకుంటూ బతుకుతాను, నాకు ఎక్కడ ఉద్యోగం రాకుండా చేసినంత ఈజీగా నా చేతిలో ఉన్న ఈ మెకానిక్ పనితనం అయితే తీసుకోలేవు కదా అంటూ చేతిలోకి రేంచిల్ తీసుకొని వర్క్లో పడతాడు. ఈశ్వర్ కోపంగా మైథిలి ఫోటో చూస్తుంటే లత అక్కడికి వచ్చి, ఇలా ఎంతకాలం ఆ ఐశ్వర్యని ఏమీ చేయకుండా కూర్చుంటావు, కోట్ల ఆస్తి మొన్నటి వరకు పరువులు అనుభవించారు, ఇప్పుడు అసలైన వారసురాలని వచ్చింది, ఆ వారసురాలను లేపేస్తే ఇక ఆ ఆస్తులు మన సొంతం కావడానికి ఎవ్వరూ అడ్డురారు అని అంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా, కానీ ఇప్పుడు ఆ ఐశ్వర్యని ఏదైనా చేస్తే మనమే చేశామని ఆ కళ్యాణ్కి తెలుస్తుంది, అందుకే తెలివిగా ఐశ్వర్యని చంపేయాలి, ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు. నువ్వు ఎదురు చూస్తున్నట్టుగా నేను ఎదురు చుట్టం నా వల్ల కాదురా, ఐశ్వర్యతో మంచితనంగా ఉంటూ తన ప్రాణాలు ఎలా తీయాలో ఆలోచించాలి అని పన్నాగాలు పన్నుతుంటారు.
మైథిలి హైబ్రిడ్ బాయ్ని ఆడిస్తూ డబ్బా పాలు పట్టి హక్కున చేర్చుకొని నిద్రపోచుతుంటుంది. అనసూయం గారు అక్కడికి వచ్చి, అమ్మ మైథిలి, ఇవాళ బాబుని తీసుకొని అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఒకసారి బాబుని కళ్యాణ్కి చూపించి వస్తాను అని అంటుంది. కళ్యాణ్ అక్కడ ఉండట్లేదు కాబట్టి మైథిలి కాస్త కంగారు పడుతూ, అమ్మమ్మ గారు, అది మీరెందుకు చెప్పండి, నేనే వెళ్ళి బాబుని కళ్యాణ్కి చూపిస్తూ వస్తాను అని అంటుంది. లేదమ్మా, నాకు కూడా నా మనవడిని చూడాలని ఉంది. ఎంత రోజు ఫోన్లు మాట్లాడినా నా మనవడిని చూడకుండా ఉండలేను కదా అని అంటుంది. సరే అమ్మమ్మ గారు, బాబు ఇప్పుడే నిద్రపోయే టైము, మీరు బాబుని సాయంత్రం తీసుకుని వెళ్దురు గాని అని అంటుంది. సరేనమ్మా అని అంటుంది అనసూయం గారు. ఇదేంట్రా, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోకుండా కారు మెకానిక్ చేస్తానంటావేంటి అని అడుగుతాడు అర్జున్ కార్ రిపేర్ చేస్తున్న కళ్యాణ్ని చూస్తూ. ఇంకెక్కడ ఉద్యోగం, నా ఎనిమి నా మీద దొంగతనం నేరం మోపినప్పుడే తను నాతో బీభత్సంగా ఫుట్బాల్ ఆడుకుంటుందని అర్థమైంది. ఇక నాకు నా నోట్లోకి 4,000 పోవాలంటే ఈ మెకానిక్ పని దిక్కు అంటూ కాళ్ళు టైర్లు విప్పుతుంటాడు. మైథిలిని ఒకప్పుడు ఏడిపించినందుకు ఇప్పుడు నీతో ఆడుకుంటుంది, తప్పేముంది అని. అయినా మైథిలి కూడా కాస్త ఆలోచించాలి కదా. పగకు పగ అంటూ ఇలా ప్రతీకారంతో పోతే ఎలా? అసలు వీడి దొంగని చేసి నలుగురు ముందు నిలబెట్టడానికి తనకు మనసు ఎలా ఒప్పింది అని మనసులో అనుకుంటూ ఉండగా ఒక కారు వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. ఆ కారులో నుంచి మల్లిక, ధర్మారావు దిగుతారు. కళ్యాణ్ వాళ్ళ వైపు కాస్త కోపంగా చూసి, వాళ్ళ కార్ ఏదైనా రిపేర్ ఉందేమో చూడు అర్జున్ అంటాడు. ధర్మారావు కళ్యాణ్ని అలా మెకానిక్గా చూస్తూ ఇబ్బంది పడుతూనే, మేము వచ్చింది కార్ రిపేర్ కోసం కాదు, మా అమ్మాయి శ్రేయాని పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చాము అని అంటాడు. ఆ మాటలకి అర్జున్ ఆశ్చర్యపోతుంటే కళ్యాణ్ చేస్తున్న పని ఆపి సీరియస్గా వాళ్ళ వైపు చూస్తుంటాడు. అవును కళ్యాణ్, మా అమ్మాయి నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటానంటుంది. మా శ్రేయాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నువ్వు ఇలా మెకానిక్ చేసుకునే కర్మ పట్టదు. మా కంపెనీలకు, ఆస్తులకు నిన్ను అధిపతిని చేస్తాము. దయచేసి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అంటుంది మల్లిక. కళ్యాణ్ వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని పైకి లేచి, చూడండి, మీరు ఎంతైనా పెద్దవారు, మీ అమ్మాయిని రాయితో కొట్టినంతగా మిమ్మల్ని కొట్టలేను. అలా అని నా సహనాన్ని పరీక్షించకండి. నేనిప్పుడు ఈ స్థితిలో ఉన్నానని చూసి మీ నిర్ణయానికి ఒప్పుకుంటానని అనుకోవడం మీ పొరపాటు. ఈ పరిస్థితే కాదు, నేను పూర్తిగా రోడ్డు మీద పడి అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా మీ నిర్ణయానికి ఒప్పుకోను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకెప్పుడు మీరు కానీ శ్రేయ కానీ నా దగ్గరకు రాకండి అంటాడు. అది కాదు కళ్యాణ్ అని ధర్మారావు మాట్లాడబోతుంటే, మీరు వెళ్తే నేను నా మెకానిక్ పని చూసుకోవాలి అంటూ వాళ్ళకి మరో ఛాన్స్ ఇవ్వకుండా పనిలో పడతాడు. ఇక లాభం లేదనుకొని ధర్మారావు, మల్లిక తిరిగి వెళ్తారు. కళ్యాణ్ మాటలకి అర్జున్ గొప్పగా చూస్తుండగా అప్పుడే కళ్యాణ్కి మైత్రి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఎనిమి కాల్ చూడగానే అంతకుముందున్న కోపం, చిరాకు ఎగిరిపోయి హుషారవుతూ, ఏంటి ఎనిమి, నాతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నావా? మరి అలా ఉంటే ఎలా ఎనిమి? ఎంత నా మీద మోసున్నా ఇలా పని టైంలో ఫోన్ చేస్తే ఎలా అని వెటకారంగా మాట్లాడుతుంటే అంతకుముందు గొప్పగా చూసిన అర్జున్ కోపం తెచ్చుకుంటూ, వీడు మారడు అని అనుకుంటాడు. షటప్ కళ్యాణ్, ముందు నేను చెప్పేది విను. అమ్మమ్మ గారు నేను చూడాలంటున్నారు. బాబుని తీసుకొని సాయంత్రం అర్జున్ వాళ్ళ ఇంటికి వస్తానంటుంది అని చెప్తుంది. ఒక్కసారిగా కళ్యాణ్ కంగారు పడుతూ కొన్ని క్షణాలు ఆలోచించి, సరేలే నేను చూసుకుంటానులే అని ఫోన్ పెట్టేయగానే అక్కడికి మరొక కారు వస్తుంది. కళ్యాణ్ ఆ కారు వైపు చూస్తుండగానే ఆ కారులో నుంచి శశిధర్ దిగుతుంటాడు. వాడి రాకను చిరాగ్గా చూస్తూ, అబ్బా, నా టైం చూసుకొని ఒకరి తర్వాత ఒకరు భలే వస్తున్నారు అని అనుకుంటాడు కళ్యాణ్.
అర్జున్ కూడా అతన్ని చూసి, నా బావగాడు కూడా వీడితో ఆడుకోవడానికి వచ్చాడా అని అనుకుంటుండగా శశిధర్ కళ్యాణ్ ముందుకు ప్రౌడ్గా వచ్చి, ఇక్కడ కళ్యాణ్ అనే వ్యక్తి కార్ మెకానిక్ బాగా చేస్తానని చెప్పుకుంటూ ఉంటే విని నీతో కార్ రిపేర్ చేయించుకుందామని వచ్చాను కళ్యాణ్ అంటూ వెటకారంగా నవ్వుతుంటాడు. రేంచీలతో టైర్లు విప్పుతున్న కళ్యాణ్ వాడి మాటలకు కోపం తెచ్చుకుంటూ రేంచిని జాడ విడిచి కోపంగా లేచి అంతలోనే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఓ గొప్ప మెకానిక్గా అప్పుడే నా పేరు మారుమోగుతుందంటే గ్రేట్ కదా అర్జున్ అంటాడు. అర్జున్ కాస్త తడబడి, అవునవును, ఇంత తొందరగా మెకానిక్ చేయడంలో గొప్ప పేరు రావడం అంటే అది మంచి విషయమే కదా అంటాడు నవ్వుతూ. వాళ్ళ మాటలకి శశిధర్ నిరుత్సాహపడుతూ, ఇదేంటి, ఈ కళ్యాణ్ గారిని ఇదే అవకాశంగా తీసుకొని అవమానించాలని నేనొస్తే అది వీళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారేంటి, నిజంగానే పాజిటివ్గా తీసుకుంటున్నారా లేకపోతే అలా తీసుకుంటున్నట్టుగా నటిస్తున్నారా అని మనసులో ఆలోచిస్తుంటాడు. నా మెకానిక్ గురించి అంత గొప్పగా చెప్పిన వారెవరో కానీ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంతకీ వాళ్ళెవరో కాస్త చెప్పు శశిధర్ అని వెట్టకారంగా అడుగుతారు కళ్యాణ్. వాళ్ళ గురించి చెప్పుకుంటూ కూర్చుంటే నేను వచ్చిన పని ఎలా అవుతుంది, ముందు నా కార్ రిపేర్ చేయి అంటాడు కాస్త నిరుత్సాహంతో కూడిన కోపంతో. నీ కారు సంగతి నేను చూస్తానులే అంటూ అర్జున్ కారు దగ్గరికి వెళ్ళబోతుంటే, ఆగాగు, నేను వచ్చింది నీతో చేయించుకోవడానికి కాదు, గొప్ప మెకానిక్ అని నీ ఫ్రెండ్ పేరు తెచ్చుకుంటున్నాడు కదా, అందుకే నీ ఫ్రెండ్ మాత్రమే నా కారు రిపేర్ చేయాలి అంటాడు శశిధర్ కావాలని. వాడి మాటల్లో వెటకారం గ్రహించిన కళ్యాణ్ పైకి నవ్వుతూ, నిజమే, నీ కార్ని నేను మాత్రమే రిపేర్ చేయాలి, ఎందుకంటే నేను గొప్ప మెకానిక్ని కదా, నా గొప్పతనమంతా నీ దగ్గర చూపించుకోవాలి కదా మరి, అందుకే నీ కార్ని నేనే దగ్గరుండి రిపేర్ చేస్తాను అంటూ కారు దగ్గరికి వెళ్ళి చూస్తూ, ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. ఏంటి ఇతను ఎంతగా రెచ్చగొడదామన్నా రెచ్చిపోకుండా ఇంత కూల్గా ఉంటున్నాడేంటి అనుకుంటూ ఆలోచిస్తుంటాడు శశిధర్. నిన్నే శశిధర్, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు, కారు స్టబ్బులేంటో చెప్పు అని అడుగుతాడు కళ్యాణ్. అది కార్ తొందరగా స్టార్ట్ అవడం లేదు, విసిగిస్తుంది, అదే ప్రాబ్లం అంటాడు నిరుత్సాహపడుతూనే. అదొక్కటేనా, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని కార్ని అంతా పరిశీలిస్తూ అడుగుతాడు. ఇంకేమీ లేదు, అదొక్కటే అంటాడు శశిధర్. సరే, రేపు ఉదయానికి నీ కార్ నాశనం చేస్తాను, వెళ్ళిరా అంటాడు. ఏంటి, నాశనం చేస్తావా అని కంగారుగా అడుగుతాడు శశిధర్. ఓ అలా అన్నానా, ఏదో పొరపాటుగా అలా వచ్చి ఉంటుందిలే, నన్ను నమ్మి నీ కారు నా చేతిలో పెట్టావు, ఇక నీ కారు సంగతి నేను చూసుకుంటాను కదా, వర్రీ అవ్వకు, రేపు వచ్చి నీ కారు చూసుకో అంటాడు. వాళ్ళ సంభాషణ వింటున్న వేణు నవ్వుతూ అర్జున్ చెవి దగ్గరికి వచ్చి, కళ్యాణ్ అన్న మీ బావగాడికి ఏదో కుచ్చు టోపీ పెట్టేలా ఉన్నాడు అని అనుకుంటాడు. వారి ఇద్దరికీ మొదటి నుంచి ఉందిలే అంటాడు అర్జున్. రేపటి వరకు ఎందుకు, నాకు ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ కావాలి అంటాడు శశిధర్. నేను గొప్ప మెకానిక్ని కదా, నా పనితనం కూడా గొప్పగా ఉండాలంటే కాస్త టైం పడుతుంది, వెయిట్ చేస్తానంటే కారు ఇక్కడే ఉంచు, లేదంటే మరెక్కడైనా చేయించుకో అంటాడు కళ్యాణ్ నిర్లక్ష్యంగా. శశిధర్ మనసులో మాట్లాడుకుంటూ, కళ్యాణ్తోనే నా కార్ రిపేర్ చేయించుకొని రూపాయి కూడా ఇతనికి ఇవ్వకుండా ఎగ్గొట్టాలి, అప్పుడే కదా ఈ శశిధర్ అంటే ఏంటో ఇతను తెలిసేది అని మనసులో అనుకొని, నువ్వు గొప్ప మెకానిక్ కదా కళ్యాణ్, అందుకే నా కార్ నువ్వే రిపేర్ చేయాలి, సరే నువ్వు అన్నట్టు రేపు ఉదయం వస్తాను అని చెప్పి వెళ్తుంటాడు. అర్జున్ ఆ కార్ని చూస్తూ, మా బావగాడు అలాగే వాగుతాడు, ఈ కారు సంగతి నేను చూస్తానులే, నువ్వు వెళ్ళు అంటాడు. లేదు, పాపం నాతో కార్ రిపేర్ చేయించుకోవాలని తెగ ఆశపడి వచ్చాడు నీ బావగాడు,
వాడి ఆశని ఎందుకు కాదనాలి? ఈ కారు సంగతి నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి వేరే కార్ల సంగతి చూడు అంటూ అర్జున్ని పంపిస్తాడు. కళ్యాణ్ ఆ కార్ పరిశీలిస్తూ, "హ్మ్, బెంచ్ కార్. ఎంతైనా ఎమ్మెల్యే కొడుకు కదా, ఆ హోదా చూపించుకోవద్దు. ఇప్పటికిప్పుడు ఈ కార్ నిలబెట్టి అమ్మినా 50 లక్షలు ఎటూ పోవు" అని అనుకుంటాడు. శశిధర్ కారు ఏమవుతుందనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.